హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీరు యూట్యూబ్లో మా ఛానల్ కోసం చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు మేము చేసే వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు మా వీడియోస్లో సబ్ టైటిల్ని చూడటానికి క్యాప్షన్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చికెన్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా, కట్ చేసి పెట్టుకున్న అల్లం 50 గ్రాములు, 2 వెల్లుల్లిపాయల రెబ్బలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కొబ్బరి చిప్ప, 2 టీ స్పూన్ నువ్వులు, 2 టీ స్పూన్ పప్పులు, 2 టీ స్పూన్ జీడిపప్పులు, గరం మసాలా, మసాలా కారం, పసుపు, ఉప్పు, వంట నూనె. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మరలా ఇదే జార్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, నువ్వులు, పప్పు, జీడిపప్పు వేసి మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె బాగా వేడయ్యాక అందులో కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డ్ కలర్ లోకి వచ్చాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం మగ్గాక ఇందులో చికెన్ వేసి బాగా కలయబెట్టుకుందాం. ఇలా బాగా కలయబెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి కలయబెట్టుకుందాం. ఇలా కలయబెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలయబెట్టుకుందాం. మూత పెట్టి
స్టవ్ ని సిమ్ లో పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా కారం వేసి బాగా కలియబెట్టుకుందాం. మరలా మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. కూర బాగా మగ్గింది ఫ్రెండ్స్. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ గరం మసాలా పౌడర్ బాగా కలిసేంత వరకు కలయబెట్టుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ని సిమ్ లో పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కూర బాగా కలిసేలాగా కలయబెట్టుకుందాం. ఇలా కలయబెట్టుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. కూర బాగా ఉడికింది. ఇందులో మనం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. మీరు మా ఛానల్ కొరకు యూట్యూబ్ లో చాందిని కిచెన్స్ తెనాలి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.